హలో ఆస్పిరెంట్స్, ఐబీపీఎస్ పీఓకి ఎలా ప్రిపేర్ అవ్వాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్‌లో ఒక ట్విస్ట్ ఉంది. సో, ఈ వీడియోని మీరు చూసినట్లయితే ఎలా ప్రిపేర్ అయితే ఐబీపీఎస్ పీఓని క్వాలిఫై అవ్వచ్చో కంప్లీట్‌గా తెలుస్తుంది. ఫస్ట్ అయితే ప్రిలిమ్స్ స్ట్రాటజీ, మెయిన్స్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. అలానే నేను ఫాలో అయిన కొన్ని రిసోర్సెస్, యూట్యూబ్‌లో దొరికే ఫ్రీ రిసోర్సెస్ గురించి కూడా దీనిలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వన్ బై వన్ ఫ్రీగా నిదానంగా చూడండి. సో, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. బిఫోర్ దిస్ నేను చెప్పాలనుకున్న ఒక ట్విస్ట్ ఆఫ్ ది డే ఏంటంటే 60 డేస్ నేను బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి బ్రేక్ తీసుకుంటారు అంటే జాబ్‌కి లీవ్ పెడుతున్నారా? లేకపోతే ఏంటి అని డౌట్ వస్తుంది కదా! సో, లీవ్ అనేది ఎక్కడి నుంచో కాదు, జస్ట్ యూట్యూబ్ నుంచి మాత్రమే. నాకు క్లారిటీ ఉంది. నంబర్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్ అంటే థౌసండ్స్, ఇలా ఇంత సబ్‌స్క్రైబర్స్ లేరు. అలానే చాలా చాలా వీడియోస్ ఇలాంటివి ఏం లేవు. అంటే జస్ట్ దీనిలో బ్రేక్ తీసుకోవడం గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చాలామంది ఆలోచిస్తారు. బట్ ఏంటంటే కొంతమంది కంటిన్యూయస్‌గా ఈ ఛానెల్‌ని ఫాలో అవుతున్నారు. నా సబ్‌స్క్రైబర్స్‌లో కొంతమంది. వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. నెక్స్ట్ 60 డేస్ అసలు నేను బ్రేక్ ఎందుకు తీసుకోవాలనుకున్నాను, ఈ బ్రేక్‌కి రీజన్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ చెప్తాను. సో, లెట్స్ స్టార్ట్ అవర్ స్ట్రాటజీ. నేనైతే ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను వర్కింగ్ చేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఎక్కువ టైం ఉండదు. సో, మీ దగ్గర ఎక్కువ టైం ఉంది అనంటే ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీలోనే ఇక్కడ ఒక మాక్ టెస్ట్‌కి బదులు 2 మాక్ టెస్ట్‌లు డైలీ రాయడం హ్యాబిటైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ స్ట్రాటజీ చూద్దాం. స్ట్రాటజీ చూసిన తర్వాత మీరు కంప్లీట్‌గా ఎగ్జామ్స్ కోసమే ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే మీరు ఏం చేస్తే బెటర్, దీనికంటే ఇప్పుడు నేను వీడియోలో చెప్పేది ఆల్రెడీ వర్క్ చేస్తూ పీఓ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి దీనిలో ఇంకా ఏం యాడ్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ థింగ్ అయితే ఏంటంటే ప్రిలిమ్స్ నాకు ఇప్పుడు ఈ రోజుతో అయిపోయింది. సో, థర్డ్ అనమాట. రేపటి నుంచి రేపు మండే, నెక్స్ట్ 22 ఎగ్జామ్ ఉంటుంది. 22, 23 ఎగ్జామ్స్ అని ఇచ్చాడు ఐబీపీఎస్ క్యాలెండర్‌లో. సో, దాని ప్రకారం చూసుకుంటే లిటరల్లీ నాకు 20 డేస్ లేకపోతే 19 డేస్ అలా ఉన్నాయన్నమాట. సో, ఈ 20 డేస్, 19 డేస్‌లో నేనేం చేస్తే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ని క్వాలిఫై అవుతాను అంటే మాక్ టెస్ట్. కొత్తగా కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి టైం ఇవ్వడానికి అంత టైం ఉండదు. కాన్సెప్ట్స్ నేర్చుకోలేం. అలానే ఉన్న 10, 15 డేస్ లేకపోతే 15-20 డేస్‌లో కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ కూర్చుంటే మనం ప్రిలిమ్స్‌కి ఫాస్ట్‌నెస్ అనేది రావట్లేదు. నిన్న ఎస్‌బీఐ పీఓ ఎగ్జామ్ నేను రాసినప్పుడు నేను ఫేస్ చేసినటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటనంటే ప్రాక్టీస్ తక్కువ అవ్వటం వల్ల నేను ఫాస్ట్‌గా క్వెషన్స్ ఆన్సర్ చేయలేకపోయాను. సో, దానివల్ల ఏంటంటే నేను నంబర్ ఆఫ్ క్వెషన్స్ అటెంప్ట్ చేసింది తక్కువగా ఉంది. దీనివల్ల నేనిప్పుడు ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతానా లేదా అని నేనే 100% షూర్‌గా చెప్పలేకపోతున్నాను. ఇలాంటి కన్‌ఫ్యూజన్ రాకుండా, అలానే ఎగ్జామ్‌ని పోగొట్టకుండా, నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడొచ్చే నెక్స్ట్ ఉన్న ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్‌ని నేను ఖచ్చితంగా క్రాక్ చేయాలి. నేనైతే ఇది గట్టిగా డిసైడ్ అయ్యాను. సో, నేను డిసైడ్ అయ్యి నేను వేసుకున్న స్ట్రాటజీని మీ అందరికీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వండి. నేను లాస్ట్ టైమ్ ఫాలో అయ్యాను ప్రిలిమ్స్ కోసం, మెయిన్స్ కోసం. ఇది వర్కౌట్ అయింది నాకు. సో, కాకపోతే లాస్ట్ ఏమైందంటే ఫైనల్ కట్ ఆఫ్ దగ్గర నాకు ఒక 1 మార్క్ తగ్గింది ఐబీపీఎస్ పీఓలో. సో, నేను ఈ ఇయర్ ఆ 1 మార్క్ కూడా తగ్గకుండా చూసుకొని క్లారిటీగా ఐబీపీఎస్ పీఓ క్రాక్ చేయాలని ఫిక్స్ అయ్యాను. సో, దానికి నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ ఇది. మీకు కూడా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ఒకసారి ట్రై చేసి చూడండి. సో, ప్రిలిమ్స్ స్ట్రాటజీ అయితే 100% షూర్‌గా వర్కౌట్ అవుతుంది. మెయిన్స్ స్ట్రాటజీ అనేది నేను ఇది ఫాలో అవుతున్నాను ఈ సంవత్సరం. అంటే నెక్స్ట్ చెప్తాను. సో, అది వర్కౌట్ అవుతుందా లేదా అంటే నేను ఖచ్చితంగా క్వాలిఫై వచ్చిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఎలా ప్రిపేర్ అయ్యాను? ఏమేమి ప్రిపేర్ అయ్యాను? ఇదంతా కూడా మీ అందరికీ చెప్తాను. సో, ఫస్ట్ అయితే నేను ఈ ప్రిలిమ్స్ గురించి చెప్తున్నాను చూడండి. 20 డేస్ వర్కింగ్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. 20 డేస్ ఉన్నాయి. 20 మాక్ టెస్ట్ రాయాలి. ఒకవేళ మీరు నాన్ వర్కింగ్ అయ్యుండి కంప్లీట్‌గా ఎగ్జామ్స్ గురించే ఉన్నట్లయితే 20 డేస్‌లో 40 మాక్ టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్ రాయడం అంటే ఓన్లీ రాయటం, వదిలేయటం, రాయటం, వదిలేయటం కాదు. ప్రతి మాక్ టెస్ట్‌ని కూడా అనాలిసిస్ చేయాలి. మాక్ టెస్ట్ మనకి 1 అవర్ పడితే అనాలిసిస్‌కి 2 అవర్స్ టైం పడుతుంది. సో, 1 అవర్ మాక్ టెస్ట్ రాసి 2 అవర్స్ అనాలిసిస్ చేయాలి. సో, నా దగ్గర ఉన్న కొంచెం టైంలో నేను బ్యాంక్‌కెళ్ళి వచ్చి ఉన్న నా దగ్గర ఉన్న కొంచెం టైంలో నేను ఈ 3 అవర్స్ దీనికోసం స్పెండ్ చేయగలను. మాక్ టెస్ట్ నుంచి రాసి తెలుసుకున్నామంటే డైలీ 100 క్వెషన్స్, 20 డేస్ 20, 100 క్వెషన్స్. అంటే 2000 క్వెషన్స్‌ని నేను కవర్ చేసినట్టు అవుతుంది. సో, ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ వచ్చినా గానీ, కొత్తగా వచ్చినా గానీ, లేకపోతే అర్థం కానివి వచ్చినా గానీ, ఏదైతే మనకి డిఫికల్ట్‌గా ఉందో అనాలిసిస్ చేసేటప్పుడు ఈజీ క్వెషన్స్‌ని కాదు, డిఫికల్ట్ క్వెషన్స్‌ని ఫస్ట్ అనలైజ్ చేయాలి. సో, తర్వాత మనకు బోర్ కొట్టినా, ఎనర్జీ లేకపోయినా, ఓపిక లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా గానీ, మనకి ఈజీగా ఉన్న క్వెషన్స్‌ని ఈరోజు కాకపోతే రేపైనా నేర్చుకోవచ్చు. కానీ డిఫికల్ట్ క్వెషన్స్‌ని మనం పక్కన పెడుతూ ఉన్నామనంటే అప్పుడు మనకి ఆ డిఫికల్ట్ క్వెషన్స్‌ని నేర్చుకునే టైం ఉండదు. సో, అనాలిసిస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ టఫ్ క్వెషన్స్ చేయాలి. తర్వాత ఈజీ క్వెషన్స్‌ని అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేయటం అంటే మనకి రాని క్వెషన్స్‌ని ఎలా రాలేదు, ఎందుకు రాలేదు అని ఆలోచించి, తర్వాత అక్కడ వాళ్ళు ఆన్సర్ ఇస్తారు కాబట్టి, ఆ ఆన్సర్‌లో వాళ్ళకి ఎలా వచ్చింది, మనం ఎలా చేస్తే ఎలా వస్తుంది అని ఇది తెలుసుకోగలగడం. తెలుసుకున్న తర్వాత దాన్ని ఒకసారి ట్రై చేయడం అనమాట. ఇంకా టఫ్‌గా ఉంటే అది వీకెండ్‌లో మనం ప్రాక్టీస్ చేసుకునేలాగా, లేకపోతే 3-4 డేస్ తర్వాత ప్రాక్టీస్ చేసుకునేలాగా ఆ క్వెషన్‌ని సేవ్ చేసుకొని పెట్టుకోవడం. తర్వాతొచ్చేసరికి నేనింకా ఫిక్స్ అయింది ఏంటి అనంటే, మెయిన్స్ కూడా నేను ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. మెయిన్స్‌కి ఎక్కువ టైం లేదు. సో, టైం ఉన్నా గానీ అప్పుడప్పుడంతా హడావుడవుతుంది. అలానే నా దగ్గర చదవడానికి ఎక్కువ టైం లేదు గాబట్టి, ఇప్పటి నుంచే చూడాలి. సో, 1 అవర్ కరెంట్ అఫైర్స్, 1 అవర్ ఇంగ్లీష్‌కివ్వాలి అని డిసైడ్ అయ్యాను. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ప్రిలిమ్స్ స్ట్రాటజీ. సో, ఫ్రమ్
రేపు థర్డ్ ఆగస్ట్ నుంచి 22 ఆగస్ట్ వరకు నేను ఇదే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. మొత్తం ఈ 20 డేస్‌లో ఈ 20 మాక్ టెస్ట్‌లని కంప్లీట్ చేసి వాటి యొక్క అనాలిసిస్ కంప్లీట్ చేయాలి. 1 అవర్ డైలీ కరెంట్ అఫైర్స్ కోసం స్పెండ్ చేయాలి. ఇంకొక 1 అవర్ ఇంగ్లీష్ కోసం స్పెండ్ చేయాలి. సో, ఇంగ్లీష్ ఈస్ ఎ క్రూషియల్ పార్ట్. ఇంగ్లీష్ అనేది ఎప్పుడు కూడా మనకి ప్రతి ఎగ్జామ్‌లో కూడా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది. సో, ఎలా అనంటే ఇంగ్లీష్ ఎప్పుడైనా గానీ నాదెలా చేంజ్ అవుతూ ఉంటుందంటే ఇంగ్లీష్ మార్కులు ఎక్కువొస్తే నేను అది పాస్ అవుతాను. ఇంగ్లీష్ మార్కులు తక్కువొచ్చినాయంటే నేను ఫెయిల్ అవుతాను. సో, అది ప్రిలిమ్స్, మెయిన్స్‌లో కూడా కంటిన్యూయస్‌గా ఉంటుంది. సో, కాబట్టి నా ఇంగ్లీష్ స్కోర్ అనేది నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే నా ఎగ్జామ్ నేను పాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రిలిమ్స్ స్ట్రాటజీ ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్. నెక్స్ట్ మనం మెయిన్స్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. మెయిన్స్ స్ట్రాటజీ వచ్చేసరికి 22న ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అంటే రాయటం అయిపోతుంది. కంప్లీట్ అవుతుంది. సో, 24థ్ మండే వచ్చింది. సో, 24థ్ నుంచి స్టార్ట్ చేస్తే అక్టోబర్ 4థ్‌న నా మెయిన్స్ ఎగ్జామ్ ఉండిద్ది. సో, ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ ఉండిద్ది. సో, 4థ్‌న మనం కన్సిడర్ చేయలేము. ఈ మధ్యలో మనం 1 ఆర్ 2 డేసో లేకపోతే 3, 4 డేస్ గ్యాప్ తీసుకున్నా గానీ లిటరల్లీ ఉండేదేంటంటే 30-35 డేస్ మాత్రమే టైమ్ ఉంటుంది మెయిన్స్‌కి, ప్రిలిమ్స్‌కి మధ్యలో. సో, చాలామంది ఏం చేస్తారంటే ప్రిలిమ్స్ రాసాము. మనం ప్రిలిమ్స్ పాస్ అవుతామో లేమో తెలీదు. సో, కాబట్టి ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు. అది బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ ద యాస్పిరెంట్ అవుతుంది ఎప్పటికైనా గానీ. ప్రిలిమ్స్ అయిన తర్వాత మీరు ప్రిలిమ్స్ పాస్ అవుతారా? ఫెయిల్ అవుతారా? ఇదంతా తెలీదు. మెయిన్స్‌కి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయాలి. సో, నేను రాసిన ఎస్‌బీఐ పీఓకి కూడా ఇంతే. సో, అది నిన్న రాసేసాం. దాని రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి అనే కాన్సెప్ట్‌ని ఎప్పుడు పెట్టుకోవద్దు. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో ఎలా అంటే ఎగ్జామ్స్ అనేవి అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉన్నాయి. రిజల్ట్ అనేది ఒక 4 డేస్ ముందిచ్చి 4 డేస్ తర్వాత ఎగ్జామ్ పెట్టినవి కూడా ఉన్నాయి. నేను అలాంటిది ఫేస్ చేశాను. ఎఫ్‌సీఐ ఎగ్జామ్ రాసినప్పుడు సో, ప్రిలిమ్స్ గురించి రిజల్ట్ ఏం రాలేదు. అప్డేట్ ఏం రాలేదు. 1 ½ మంత్ అలా దాటిపోయింది. సో, రిజల్ట్ గురించి ఏమి ఇవ్వట్లేదు. సో, అందరూ ఆ ఎగ్జామ్ గురించి మర్చిపోయారు. సడెన్‌గా ఒకరోజు ఎఫ్‌సీఐది ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చాడు. సో, ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. కానీ మెయిన్స్ ఎప్పుడనంటే ఈరోజు రిజల్ట్ ఇచ్చాడు. ఎల్లుండి మెయిన్స్ అనమాట. సో, అలా 3-4 డేస్, 2-3 డేస్ గ్యాప్‌లో కూడా ఎగ్జామ్స్ జరిగినాయి. అలా ఉంది ఛాన్స్. సో, అలా రావాలని లేదు. బట్ వస్తే మనం ఏం చేయలేం కాబట్టి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత నుంచే మనం మెయిన్స్‌కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలి. సో, నా లెక్క ప్రకారం 22, 23 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో, 24థ్ నుంచి నెక్స్ట్ మంత్ అక్టోబర్ 4థ్‌న మెయిన్స్ ఎగ్జామ్ అని ఇచ్చాడు. సో, ఆ డేట్‌లోనే జరగడానికి మోస్ట్ ఆఫ్ ద ఛాన్స్ ఉంది. 30-35 డేస్ మాత్రమే నా దగ్గర టైం ఉంది. సో, ఈ 35 డేస్‌లో నేను మెయిన్స్‌కి ఎలా ప్రిపేర్ అయితే టైం సరిపోతుంది. అంటే నా దగ్గర తక్కువ టైం ఉంటుంది కాబట్టి, ఈ తక్కువ టైంని నేను ఎలా స్ప్లిట్ చేయాలి అని ఆలోచించుకొని ఇలా రాసుకున్నాను. సో, మీ దగ్గర కొంచెం ఎక్కువ టైం ఉందనుకోండి, నేను ఇక్కడ 2 సబ్జెక్ట్స్ అని రాసింది మీరు 3 సబ్జెక్ట్స్‌గా తీసుకోండి. ఇక్కడ 1 అవర్ రాసింది 2 అవర్స్, 30 మినిట్స్ రాసింది 45 మినిట్స్. ఇలా తీసుకుంటే టైంని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోద్ది. అంతకు మించి పెద్దగా చేంజెస్ చేసి మార్చుకొని ఇంకేమైనా చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. కొత్త చాప్టర్స్ అయితే ఇప్పుడు ఎగ్జామ్ టైమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, మీరు ఇప్పటికిప్పుడు కొత్త చాప్టర్స్ నేర్చుకోవాలంటే డైలీ ఒక 1 అవర్ టైమ్ స్పెండ్ చేసి కొత్త చాప్టర్ నేర్చుకోవడానికి ఇవ్వండి. అంతేగాని డైలీ ఒక కొత్త చాప్టర్ నేర్చుకోవడం గానీ, లేకపోతే డే మొత్తం ఒక చాప్టర్ కోసం ఇచ్చేయడం గానీ, ఇదంతా కొంచెం టైమ్ వేస్ట్ అవుతుంది. బికాజ్ మీ ప్రాక్టీస్ తగ్గిపోతుంది. కొత్త చాప్టర్ నేర్చుకుంటారు. ఆ చాప్టర్ నుంచి ఒక క్వెషన్ వచ్చిద్ది. ఒక మార్క్ మీకొచ్చిద్ది. కానీ మిగిలిన క్వెషన్స్ అన్నీ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల, ఫాస్ట్‌గా చేయకపోవడం వల్ల ఎగ్జామ్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువుంది. సో, అందువల్ల నేను చెప్తున్నాను. ఈ 30-35 డేస్‌లో గూడా నేనేం చేయాలనుకున్నాను డైలీ 2 సబ్జెక్ట్స్ అనమాట. దానికి సెక్షనల్ మాక్ టెస్ట్ ఉంటాయి. మెయిన్ సెక్షనల్ మాక్ టెస్ట్ గైడీలో అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఆ సెక్షనల్ మాక్ టెస్ట్ అనేది డైలీ 2 రాయాలనుకుంటున్నాను. వాటి అనాలిసిస్. ఇది 2 రాసి ఆ 2 అనాలిసిస్ చేయాలంటే నాకు 4 అవర్స్ టైం మినిమమ్ 4 అవర్స్ టైం పట్టేస్తుంది. తర్వాత ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్, 30 మినిట్స్ టైపింగ్ ప్రాక్టీస్. టైపింగ్ ప్రాక్టీస్ అనేది కూడా ఐబీపీఎస్ పీఓ, ఎస్‌బీఐ పీఓకి మెయిన్ ఇంపార్టెంట్ థింగే అవుతుంది. ఎందుకంటే మనం ఫాస్ట్‌గా టైప్ చేయగలిగితేనే వాళ్ళు ఇచ్చిన కంటెంట్ అంతా మనం టైప్ చేయగలుగుతాం. అదే మనం స్లో ఉన్నామంటే టైపింగ్‌లో అది మనకి యూజ్ అవ్వదు. సో, కాబట్టి ఫాస్ట్‌గా టైపింగ్ చేయాలంటే ప్రాక్టీస్ చేస్తే మాత్రమే వస్తుంది. సో, ఆ ప్రాక్టీస్ కోసం డైలీ 15-30 మినిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది కీబోర్డ్‌లోనే చేయాలి. నాట్ మ్యాక్‌బుక్ ఇలాంటి వాటిలో టైప్ చేయడం నేర్చుకొని నాకొచ్చేసింది అనుకోకూడదు. కీబోర్డ్. ఖచ్చితంగా కీబోర్డ్‌లోనే ప్రాక్టీస్ చేయాలి. సో, నా మెయిన్స్ స్ట్రాటజీ వచ్చేసరికి 35 డేస్ ఉంది గదా! డైలీ 2 సబ్జెక్ట్స్ అనేవి సెక్షనల్ మాక్ టెస్ట్ రాయాలి. ఆ సెక్షనల్ మాక్ టెస్ట్ యొక్క అనాలిసిస్. ఈ 2 సబ్జెక్ట్స్ రాసి ఆ సెక్షనల్ మాక్ టెస్ట్‌లు కంప్లీట్ అయ్యేసరికి 4 అవర్స్ నాకు టైం పడుతుంది. సో, ఈ 4 అవర్స్ తర్వాత ఇంకొక 1 అవర్ కరెంట్ అఫైర్స్ చదువుతాను. టోటల్ 5 అవర్స్ నేను స్టడీ కోసం అలాట్ చేస్తాను. తర్వాత 30 మినిట్స్ అయితే 30 లేకపోతే ఒక 15 మినిట్స్ అయినా గానీ ఖచ్చితంగా ఈ టైపింగ్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయాలి. తర్వాత వీక్లీ 2 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌లు రాయాలి. సో, ఇప్పుడు సాటర్‌డే, సండేస్ ఇలా వస్తాయి గదా! వాటిలో 2 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ అంటే ఒక ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌కొచ్చేసరికి 3-3:45 మినిట్స్ సంథింగ్ అలా పడుతుంది. క్లారిటీగా నాకు టైం గుర్తులేదు. అందుకే సరిగ్గా చెప్పట్లేదు. సో, ఎలా అయినా సరే 2-3 అవర్స్ కానీ, 3-3:15 అవర్స్ కానీ, 3 అవర్స్ 15 మినిట్స్ కానీ ఇలా టైం ఏదో పడుతుంది. సో, దానికి టైమ్ స్పెండ్ చేసి ఫుల్ మాక్ టెస్ట్ రాసి, ఫుల్ మాక్ టెస్ట్ రాసిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేయాలి. అలానే ఇందులో నేను చెప్పిందేంటంటే ప్రిలిమ్స్‌లో గాని, మెయిన్స్‌లో గాని మీరు ఒక 1 వీక్ మొత్తం ఒకటి నేర్చుకున్నారంటే మండే నుంచి సాటర్‌డే వరకు ఒకటి నేర్చుకున్నారంటే సండే దాన్ని రివిజన్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే యూజ్ చేయండి. సండే రోజు ఏది ప్లాన్ పెట్టుకోవద్దు. జస్ట్ రివిజన్ పర్పస్ కోసం మాత్రమే ఈ 1 వీక్ మనం ఏం నేర్చుకున్నాం, మనం ఏమొచ్చినియి
రానివేమున్నాయి, రాని క్వెషన్స్‌ని మళ్ళీ సెకండ్ టైమ్ ట్రై చేయడానికి సండేని యూజ్ చేసుకోండి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్ట్రాటజీ అనమాట. ఇంకా వచ్చేసరికి కొంతమంది నాకు మెసేజ్ చేసి అడిగారు. మీరు ఏ ఏ సబ్జెక్ట్స్‌కి మీరేమేమి ఫాలో అయ్యారు? ఏ ఛానెల్స్ ఫాలో అయ్యారు? క్వాంట్‌కి ఏం ఫాలో అయ్యారు? రీజనింగ్‌కి ఏంటి? కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? అని చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో, దానికి లాస్ట్ ఇయర్ మొత్తం నేను ప్రిపేర్ అయిన ఛానెల్స్ చెప్తున్నాను. సో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్‌లోనే నేను క్వాలిఫై అయ్యి నాకు జాబ్ వచ్చింది కాబట్టి, నేను ఆ ఇయర్ ఏదైతే ఫాలో అయ్యానో అదే నేను మీ అందరికీ కూడా షేర్ చేయగలను. సో, అదే నేను చెప్తున్నాను. సో, క్వాంట్‌కొచ్చేసరికి నేను ఏ యూట్యూబ్ ఛానెల్ ఫాలో అయ్యానంటే, కెరీర్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానెల్ ఫాలో అయ్యాను. అది కౌశిక్ మొహంటి సార్ అనమాట. కెరీర్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసేది సార్. సార్ ఛానెల్‌లో గూడా నేను అన్ని వీడియోస్ మనమెళ్లి ఛానెల్స్ అన్నీ ఓపెన్ చేసామంటే దీనిలో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. థౌసండ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఈ థౌసండ్స్ ఆఫ్ వీడియోస్‌ని చూసి, నేర్చుకొని మనం ఏదో చేసేసి ఇంత టైం అయితే మన దగ్గర ఖచ్చితంగా ఉండదు. కాబట్టి దానిలో మనం స్పెసిఫిక్‌గా ఉన్న కొన్ని టాపిక్సో, కొన్ని ప్లే లిస్టో తీసుకొని వాటిని రిపీటెడ్ మోడ్‌లో చూస్తూ ఉండాలి. సో, అలాగా నేను ఈ కెరీర్ డిఫరెంట్ ఛానెల్‌లో కౌశిక్ మొహంటి సార్‌ది క్వాంట్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్లే లిస్ట్ ఉండిద్దనమాట. దానిలో 20-22 వీడియోస్ ఉంటాయి. ఆ ప్రతి వీడియోని నేను చూసాను. చూసిన తర్వాత దాన్ని సార్ చెప్పిన దాన్ని బట్టి నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అంటే నోట్స్ అంటే విడిగా ఏం కాదు. సార్ క్వెషన్ చెప్తారు, ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా! అప్పుడు మనం ట్రై చేయడం. లేకపోతే సార్ చెప్పినప్పుడు ఈజీగా వచ్చిందంటే సార్ చెప్పిన మోడల్‌ని పక్కన రాసుకోవటం. ఇలా చేస్తూ ఉండేదాన్ని. సో, లాస్ట్ ఇయర్ మొత్తం నేను కౌశిక్ మొహంటి సార్‌నే ఫాలో అయ్యాను క్వాంట్ కోసం. ఇంకేది ఫాలో అవ్వలేదు. సో, ఈ ఛానెల్‌లో ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్లే లిస్ట్ క్వాంట్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్లే లిస్ట్ ఉంటది కదా! ఈ ప్లే లిస్ట్‌ని మళ్ళీ ఉన్నాయి గదా అని జెప్పేసి మొత్తం ఛానెల్ మొత్తం ఫాలో అయిపోలేదు. ఓన్లీ సార్ ఛానెల్‌లో ఈ కెరియర్ ఫైనాన్స్ ఛానెల్‌లో ఈ క్వాంట్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఈ ప్లే లిస్ట్‌ని మాత్రమే ఫాలో అయ్యాను. తర్వాత రీజనింగ్ వచ్చేసరికి బ్యాంకింగ్ క్రానికల్, ఆర్ట్ ఆఫ్ రీజనింగ్. ఆర్ట్ ఆఫ్ రీజనింగ్ అనేది మిస్‌లీనియస్ క్వెషన్స్ ఉంటాయి గదా! స్టేట్మెంట్స్, కన్‌క్లూజన్స్, స్టేట్మెంట్స్, అజంప్షన్స్ ఇలా 5 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ 5 టైప్స్ ఆఫ్ ఉంటాయి గదా! ఆ 5 టైప్స్‌ని నేను ఆర్ట్ ఆఫ్ రీజనింగ్ ఛానెల్ నుంచే నేర్చుకున్నాను. తర్వాత పజిల్స్ అనేది బ్యాంకింగ్ క్రానికల్స్‌లో 100 పజిల్స్ అని జెప్పేసి ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. ఆ ప్లే లిస్ట్‌ని ఫాలో అయ్యాను. ఆర్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి ఈ మిస్‌లీనియస్‌వి, స్టేట్మెంట్ అజంప్షన్స్ ఇవి ఒక 6 టైప్స్ ఉంటాయి. ఈ 6 టైప్స్‌ని ఆర్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి ఫాలో అయ్యాను. తర్వాత పజిల్స్‌ని మనం ఎగ్జామ్ రాసేటప్పుడు, మాక్ టెస్ట్ రాసేటప్పుడు వస్తాయి కదా! ఆ మాక్ టెస్ట్ రాసేటప్పుడు వచ్చే పజిల్స్‌ని సాల్వ్ చేసినా గానీ సరిపోతుంది. సో, దిస్ ఈజ్ ఫర్ రీజనింగ్. నెక్స్ట్ ఇంగ్లీష్ సెక్షన్‌కొచ్చేసరికి ఓన్లీ నిమిష బన్సల్ మేడం మాత్రమే నేను యూజ్ చేశాను. సో, నేను నిమిష బన్సల్ మేడం క్లాసెస్‌ని, నిమిష బన్సల్ మేడంని మాత్రమే ఇంగ్లీష్ కోసం ఫాలో అయ్యాను. నథింగ్ మోర్ దాన్ థట్. ఇంకా ఏది ఫాలో అవ్వలేదు. మేడం యొక్క డైలీ ఎడిటోరియల్స్ అయితే నేను ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి, నోటిఫికేషన్స్ రావడానికి ఒక 2 మంత్స్ ముందే స్టార్ట్ చేశాను. సో, డైలీ వినేదాన్ని. ఎప్పుడైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయి మెయిన్స్ ఎగ్జామ్ దగ్గరకొస్తుంది అని అన్నప్పుడు, ఇప్పుడు ఎస్‌బీఐ పీఓ అయిపోయింది కదా! సో, ఇప్పుడు నేను మెయిన్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే, ఇప్పటి నుంచి పర్ఫెక్షన్ బ్యాచ్ యొక్క ప్లే లిస్ట్‌ని ఫాలో అయ్యేదాన్ని. ఇంతకు ముందు ప్రిలిమ్స్ రాయడానికి ముందంతా డైలీ కూడా డైలీ ఎడిటోరియల్‌ని ఫాలో అయ్యేదాన్ని. సో, ఇప్పుడు ఐబీపీఎస్ పీఓకి ఏంటంటే ప్రిలిమ్స్‌కి నేనిప్పుడు డైలీ ఎడిటోరియల్ ఈ 20 డేస్ ఫస్ట్ 20 డేస్ డైలీ ఎడిటోరియల్ ఫాలో అవుతాను. తర్వాత మెయిన్స్ కోసం అని చెప్పేసి పర్ఫెక్షన్ ప్లే లిస్ట్‌ని ఫాలో అవుతాను. ఇదే ఫస్ట్ ప్రిలిమ్స్ వరకు డైలీ ఎడిటోరియల్, ప్రిలిమ్స్ అయిపోయిన దగ్గర నుంచి పర్ఫెక్షన్ బ్యాచ్ ప్లే లిస్ట్. లాస్ట్ ఇయర్ నేను ఇదే కంప్లీట్‌గా ఫాలో అయ్యాను. తర్వాత కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏది బెస్ట్ కరెంట్ అఫైర్స్, ఎవరిది బెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇలా చాలా చాలా ఛానెల్స్ చూస్తూ ఉన్నాను. చాలా చాలా ఛానెల్స్‌ని చేంజ్ చేశాను గూడా. సో, అలా చేంజ్ చేయకుండా ఉండటమే ఉండాలి. సో, చేంజ్ చేయకుండా ఏదో ఒకదాన్ని చూసి, ఆ ఒకదానికి స్టిక్ అవ్వాలి. స్టిక్ అయిన తర్వాత దాన్ని రిపీటెడ్ మోడ్‌లో రివిజన్ చేస్తూ ఉండాలి. లేకపోతే వింటూ ఉండాలి. రివిజన్ అంటే ఆహ్, చాలామంది ఇది కరెంట్ అఫైర్స్ క్లౌడ్‌ది పీడీఎఫ్ తీసుకొని, ఆ పీడీఎఫ్‌ని కూర్చొని చదువుతూ ఉంటారు. నేనైతే అలా బండిల్స్ లేకపోతే అలా పేరాలు చదవలేను. సో, దానికోసం అని చెప్పి నేను ఎప్పుడు యూట్యూబ్‌లోనే వీడియోస్‌నే స్ట్రెచ్ చేసేదాన్ని. వీడియోస్‌నే వినేదాన్ని. విన్నదాన్ని కావాలంటే మళ్ళీ మళ్ళీ వినటమైనా చేసేదాన్ని గానీ, అలా బండిల్స్ ఆఫ్ పీడీఎఫ్‌ని మాత్రం నేను చదవలేను. సో, చదివినా నాకు గుర్తుండదు గూడా. అంత నాకు నిద్రొచ్చేసిద్ది. సో, నేనది ఫాలో అవ్వలేదు కాబట్టి యూట్యూబ్ ఛానెల్‌నే ఫాలో అయ్యాను. ఆ యూట్యూబ్ ఛానెల్‌లో గూడా బ్యాంకింగ్ అవేర్‌నెస్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ రెండిటికి గూడా శీతల్ మ్యామ్‌నే ఫాలో అయ్యాను. సో, శీతల్ మ్యామ్ యూట్యూబ్ ఛానెల్‌లోకెళ్ళామనంటే మనం దానిలో ప్లే లిస్ట్‌లు కనపడతాయి. అంటే మంత్లీ ఎంసీక్యూస్, మంత్లీ టాప్ 150 ఎంసీక్యూస్ లేకపోతే లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 మంత్స్ బ్యాంకింగ్ అవేర్‌నెస్ లేకపోతే మంత్లీ బ్యాంకింగ్ అవేర్‌నెస్ ఇలా ప్లే లిస్ట్ ఉంటాయి. ఆ ప్లే లిస్ట్‌లో కరెంట్ అఫైర్స్ మంత్లీ, వీక్లీ ఉంటాయి. అవి 2 తర్వాత బ్యాంకింగ్ అవేర్‌నెస్‌లో గూడా సేమ్ అంతే. బ్యాంకింగ్ అవేర్‌నెస్ మంత్లీ ఉంటే, ఆ మంత్లీ బ్యాంకింగ్ అవేర్‌నెస్‌ని ఫాలో అయ్యాను. సో, కరెంట్ అఫైర్స్ అటెండ్ చేసేటప్పుడు ఎలా అంటే యాక్యురేట్‌గా అటెండ్ చేయగలగాలి. రాళ్ళు, రప్పలు అలాంటివి వేయకూడదనమాట. మనం జస్ట్ ఊరికనే చదవంగానే మనకి పెట్టేయాలనేసి అనిపిస్తుంది. సో, పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టడం అనేది మిస్టేక్. అలా పెట్టి నెగెటివ్ మార్క్స్‌లోకెళ్ళి మార్క్స్ తగ్గిపోయి నేను చాలా ఎగ్జామ్స్‌ని ఎడ్జ్‌లో గూడా క్వాలిఫై అవ్వకుండా ఉన్నాను. సో, ఆ మిస్టేక్ ఎవరు చేయొద్దు. కరెంట్ అఫైర్స్ ఎవరికైతే తెలుస్తాయో ఇది ఓకే. ఇది కరెక్ట్ అని అనిపించిందో అది మాత్రమే పెట్టాలి. మనం 5 పెట్టినా, 6 పెట్టినా, 7 పెట్టినా కూడా
ఎగ్జాక్ట్‌గా యాక్యురసీ 90% ఉన్న క్వెషన్స్‌ని మాత్రమే కరెంట్ అఫైర్స్‌లో అటెంప్ట్ చేయాలి. తర్వాత కంప్యూటర్ అవేర్‌నెస్ ఆర్ఆర్‌బీస్ కోసం ప్రిపేర్ అవ్వాలి. సో, ఆర్ఆర్‌బీ పీఓ గాని, ఆర్ఆర్‌బీ క్లర్క్ గాని ఎవరైనా గాని ఇది టార్గెట్‌గా పెట్టుకొని ప్రిపేర్ అవుతూ ఉండుంటే వాళ్ళకి కంప్యూటర్ అవేర్‌నెస్ అనేది నేను అరోరా ఎడ్యుకేటర్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ఫాలో అయ్యాను. దానిలో కూడా బోలెడన్ని ఉంటాయి. ఉన్న వాటిలో జస్ట్ నేను చెప్పే ప్లే లిస్ట్‌లు మాత్రమే నేను ఫాలో అయ్యాను. మిగిలిన కంటెంట్ వాళ్ళదేది నేను చూడలేదు. సో, ఈ కంప్యూటర్ అవేర్‌నెస్ కోసం కంప్యూటర్ అవేర్‌నెస్ ప్లే లిస్ట్ ఒకటి వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట ఎగ్జామ్ దగ్గరకొచ్చిన తర్వాత మెయిన్స్‌కి. అప్పుడు ఈ కంప్యూటర్ అవేర్‌నెస్ అనేది దానిలో నుంచి ఫాలో అయ్యాను. సో, ప్రతి వీడియో చూడలేకపోవచ్చు. బట్ దానిలో 50% ఆఫ్ ద వీడియోస్‌ని చూస్తే సరిపోతుంది. అంటే అన్నిట్లో కాదు ఈ కంప్యూటర్ అవేర్‌నెస్‌లో గురించి చెప్తున్నాను నేను. నెక్స్ట్ మాక్ టెస్ట్ ఏ రిసోర్స్ నుంచి రాస్తే బెటరు? ఏ మాక్ టెస్ట్ బెటర్ అని అనుకుంటారు. నేనైతే గైడ్‌లీ మాత్రమే ఫాలో అయ్యాను. గైడ్‌లీ మాత్రమే ఫస్ట్ నుంచి రాస్తూ ఉన్నాను. హాలీవుడ్ మధ్యలో ట్రై చేశాను. బాగా డిఫికల్ట్‌గా అనిపించాయి. బట్ గైడ్‌లీ వచ్చేసరికి నాకు కంఫర్టబుల్‌గా అనిపించాయి. అంటే గైడ్‌లీలో కూడా టూ మచ్ ఆఫ్ డిఫికల్టీనెస్ ఉంటుంది క్వెషన్స్‌లో. బట్ గైడ్‌లీ క్వెషన్స్ కొంచెం తర్వాత చూసినా గాని ఆన్సరబుల్‌గా సంథింగ్ ఇలా ఓకే. నాకు గైడ్‌లీ ప్లాట్‌ఫార్మ్ నచ్చింది అంతే. సో, నేను గైడ్‌లీని ఫాలో అవ్వాలనుకున్నాను. గైడ్‌లీనే ఫాలో అయ్యాను. ఆలివ్ ట్రై చేశాను. బట్ నాకు వర్కౌట్ అవ్వలేదు. టెక్స్ట్ బుక్ ట్రై చేశాను. అది వర్కౌట్ అవ్వలేదు. సో, నేను గైడ్‌లీ ఫిక్స్ అయిపోయాను. సో, గైడ్‌లీలోనే అన్ని మాక్ టెస్ట్‌లు రాసాను. ప్రిలిమ్స్‌కొచ్చేసరికి గైడ్‌లీ ప్లాటినం మాక్ టెస్ట్‌లో రాసాను. మెయిన్స్‌కొచ్చేసరికి గైడ్‌లీ పీడీఎఫ్ కోర్స్‌లో క్వాంటికి రిలేటెడ్‌వి సెక్షనల్ మాక్ టెస్ట్ ఉంటాయి. సో, ఆటి కోసం అని చెప్పేసి అందులో రాసేదాన్ని. రీజనింగ్‌కి సెక్షనల్ ఉంటాయి. ఇంగ్లీష్‌కి సెక్షనల్ ఉంటాయి. సో, మెయిన్స్‌కొచ్చేసరికి ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ కూడా ఈ ప్లాటినం మాక్ టెస్ట్‌లోనే వచ్చేస్తాయి. కానీ సెక్షనల్ మాక్ టెస్ట్‌లు రావాలి, లేకపోతే నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఒక సెక్షన్ నుంచి మనం ఆన్సర్ చేయాలి అని అనుకుంటే ఈ పీడీఎఫ్ కోర్స్‌లో ఉండే సెక్షనల్ మాక్ టెస్ట్‌ని అటెండ్ చేయొచ్చు. ఈ ప్లాటినం మాక్ టెస్ట్‌లో కూడా సెక్షనల్స్ ఉంటాయి. అవి కూడా అటెండ్ చేయొచ్చు. సో, ఏదైనా గాని గైడ్‌లీ ప్లాట్‌ఫార్మ్‌లో ప్లాటినం మాక్ టెస్ట్ తీసుకున్నామంటే అది ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి రెండిటికి ఉపయోగపడుతుంది. ఇంకా మెయిన్స్‌కి ఇంకా స్ట్రాంగ్‌గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు గైడ్‌లీ పీడీఎఫ్ కోర్స్ తీసుకుంటే సరిపోతుంది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్ట్రాటజీ ఫర్ ద ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. నెక్స్ట్ అప్‌కమింగ్ 60 డేస్ దీనికోసం మీరందరూ కూడా బాగా కష్టపడాలి. సో, దానివల్ల ఐబీపీఎస్ పీఓ అనేది క్వాలిఫై అయిపోవచ్చు. నెక్స్ట్ ఇంకోటేంటి నేను చెప్పాలనుకున్న ట్విస్ట్ ఏంటి అనంటే, ఒక నెక్స్ట్ 60 డేస్ నేను యూట్యూబ్ నుంచి కొంచెం గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు ఈ బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను అనంటే, నా ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్రిపరేషన్ కోసమే. ఎందుకనంటే, లాస్ట్ టైమ్ నేను దగ్గర దాకా వచ్చి జస్ట్ 1 మార్క్‌లో పోయేసరికి చాలా బాధగా అనిపిచ్చింది. సో, ఏది రాదేమో అనుకున్నాను. బట్ ఆర్ఆర్‌బీ క్లర్క్ వచ్చింది. ఐయామ్ హ్యాపీ విత్ దట్. బట్ నాది పీఓ దగ్గర దాకా వచ్చి పోయేసరికి ఆ ఫీలింగ్ అలానే ఉండిపోయింది. ఫస్ట్ నుంచి నాకెందుకో ఐబీపీఎస్ పీఓ అనేది బాగా ఇష్టం. సో, అది వర్క్ లైఫ్ ఎలా ఉంటుంది? దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇదంతా నాకైతే క్లారిటీగా లేదు. బట్ ఇప్పుడు చేస్తున్న క్లర్క్ జాబ్‌లో కూడా చాలా ప్రెషర్ ఉంది. దీనిలో వర్క్ కూడా ఉంది. సో, ప్రెషర్ తీసుకుంటున్నప్పుడు మనం కొంచెం పెద్ద పొజిషన్‌లో ఉండి ఆ ప్రెషర్ తీసుకుంటే బెటర్ గదా! సో, ఇది వదలలేము గాబట్టి దీనిలోంచి బయటికి రాలేము. సో, నేను దీనిలోనే బెటర్ పొజిషన్‌కి ఎళ్ళాలనుకుంటున్నాను. సో, అందుకనే ఐబీపీఎస్ పీఓ ఎలా అయినా గాని ఈ సంవత్సరం నేను క్రాక్ చేయాలని ఫిక్స్ అయ్యాననమాట. సో, దానివల్ల నేనిప్పుడు ఆల్రెడీ ఆర్ఆర్‌బీ క్లర్క్‌కి జాబ్ చేస్తూ, యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ పెడుతూ, లేకపోతే ఈ ఐబీపీఎస్ పీఓ కోసం ప్రిపేర్ అవుతూ, ఇదంతా టూ మచ్ హెక్టిక్ అయిపోతుంది. సో, ఈ 60 డేస్ నేను బాగా ప్రిపేర్ అయ్యానంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాను, మెయిన్స్ క్వాలిఫై అవుతాను, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను. సో, నాకింకా మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం, లేకపోతే ఈ ఎగ్జామ్స్‌ని ఎలా క్రాక్ చేయాలనేది ఇంకా మంచి క్లారిటీ నాకొస్తుంది. సో, ఆ క్లారిటీ అనేది మీకందరికీ చెప్పడానికి, మీతో షేర్ చేయడానికి కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ అప్‌కమింగ్ 60 డేస్‌లో ఏదైనా ఉంటే చిన్న చిన్న షార్ట్స్‌లో వస్తుంది. అంతే లాంగ్ వీడియోస్ అంతా ఏం రావు. తర్వాత ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ ఎప్పుడైతే అయిపోతుందో ఆ తర్వాత నుంచి మనం మన ఎడ్యుకేషన్ అంతటిని, మన స్టడీస్‌ని, మన స్ట్రాటజీస్‌ని లేకపోతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కి రిలేటెడ్ ఎవ్రీథింగ్ అప్పటి నుంచి అన్నీ కంటిన్యూ చేసేద్దామనమాట. సో, దిస్ ఈజ్ జస్ట్ ఎ స్మాల్ బ్రేక్ ఆర్ ఎ స్మాల్ పాజ్ ఫర్ ఎ బిగ్గర్ డ్రీమ్ ఆఫ్ మీ. సో, సపోర్ట్ మీ ఫర్ దట్. అండ్ ఛానెల్ ఏది అయిపోదు. సో, ఇలానే ఉంటుంది. బట్ ఒక 60 డేస్ అయితే బ్రేక్ పడుతుంది. దీని నుంచి నెక్స్ట్ అప్డేట్స్ అనేవి చాలా కొంచెం తక్కువగా ఉంటాయి. ఏదైనా మంచి గుడ్ అప్డేట్ కానీ, లేకపోతే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను షార్ట్స్ ఫామ్‌లో గానీ, లేకపోతే చిన్ని వీడియో చేసి పెట్టేస్తాను. అది చూసి ఫాలో అవ్వండి. సో, మీకు నేను చెప్పిన ఈ ఐబీపీఎస్ పీఓ స్ట్రాటజీ గనుక నచ్చినట్లయితే చా చ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఫాలో చేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. I will meet you after IBPS PO mains.